గౌరవ ఎమ్మెల్యే సార్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. కాబట్టి మనకు అది రిక్వైర్మెంట్ లేదు. ఆ రోడ్ కూడా ఇంతకుముందు మనం బీటీ రోడ్ లేదు కాబట్టి ఆ రోడ్ అంతా మనం డస్ట్ కానీ దూరం కానీ చేస్తుంటుంది. ఆ అమౌంట్ అనేది సేవ్ అయింది మనకు. కాబట్టి మనం దీనిలో అమౌంట్ పెంచలేదు. ఇంతకుముందు అవి కన్సిడర్ చేసుకొని ఎక్కువ తీసుకున్నాము. ఇప్పుడు ఈసారికి మనకు అదంతా జరిగింది కాబట్టి మనకు ఆ అమౌంట్ మిగిలి ఉంది కాబట్టి పోయిన ఇయర్ ఆల్రెడీ పెంచాను. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఏం లేదు మేడం, నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న రాష్ట్ర గవర్నమెంట్ బాధపడుతున్నారు సార్. అది ఒక 10 వార్డులకు సంబంధించిన బస్ స్టాప్ సార్. ఒక్కసారి మీరు మేనేజర్ గారితో మాట్లాడతారని కోరుతున్నాం సార్. 8 నెలలు అయిపోయింది. మనం ఆటో అక్కడ పెట్టాం, వాళ్ళు ఉంటాయి ఆ పార్ట్స్. తప్పకుండా అది దృష్టికి తీసుకెళ్తాను. 100% నిజమైన పేదవాళ్ళు ఉంటే మంచిది. డెవలప్మెంట్ కావాలి. ఎవరైతే 4520 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో, అట్లాగే ఇప్పుడు రానున్న ఇంద్రం ఇల్లు ఉన్నాయో, ఇవన్నీ ముందుకు వెళ్ళాలి. అందరూ ఒక పేద ప్రజలు బాగుండాలని చెప్పేసి దానికి కూడా 25 కోట్ల నిధులు తీసుకొచ్చి మరి దానికి కూడా పెట్టడం జరిగింది. అది కూడా తొందరగా పనులు పూర్తవుతున్నాయి. అట్లాగే మరి వాళ్ళందరూ కూడా మరి ఏదో గవర్నమెంట్ లో ఉన్నామని కాకుండా, అంటే ఏదైతే ఈ ఊర్లలో ఉన్నామని, అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో కలపాలని చెప్పేసి దాన్ని కూడా లాస్ట్ ఎజెండాలో ప్రతిపాదించడం జరిగింది. సో ఏదైతే డబుల్ బెడ్రూమ్స్ అక్కడ టిఆర్ నగర్ ఉన్నదో అది కూడా ఇందులో మున్సిపాలిటీలో కలపడం జరుగుతుంది. అట్లాగే మరి ఇప్పుడైతే ఇన్ని నిధులు తీసుకొచ్చి మరి ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే గారు కూడా మరి మొన్ననే ఇంకొకటి కూడా చేసుకున్నాం. 100 కోట్లకు కూడా మరి ముఖ్యమంత్రి గారిని కూడా ప్రతిపాదించడం జరిగింది. మరి దానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. మరి ఇట్లాగే కలిసి పనిచేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని హృదయపూర్వక కోరుకుంటూ, మరి అందరి ధ్యేయం, అందరి లక్ష్యం కూడా ఇదే. ఎందుకంటే మన మున్సిపాలిటీ డెవలప్ అయితే మనందరం కూడా డెవలప్ అయినట్టే, మన వాటిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు డెవలప్ అయినట్టే. అండ్ అట్లాగే ఇది కూడా టీఎఫ్ఐడిసి సెకండ్ ఫేజ్ లో పెట్టినవి కూడా వర్క్స్ అన్ని టెండర్ అయ్యి ఆగిపోయి, ఎందుకంటే బిల్లులు రాకుండా వాళ్ళు పనులు చేయనప్పుడు కూడా మరి ఎమ్మెల్యే గారు వాళ్ళకు 10 కోట్ల వరకు వాళ్ళ ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి చెల్లించడం జరిగింది గవర్నమెంట్ తో మాట్లాడి. మరి అట్లాగే దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఈ సెకండ్ ఫేజ్ వాళ్ళు కూడా చేయడం ఇప్పుడు స్టార్ట్ చేసి అన్ని వార్డ్స్లలో చేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో అది కూడా తీసుకోవడం జరిగింది. సో అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్యను వివరంగా చెప్తున్నారు కాబట్టి మన సమస్యను ముందుకు తీసుకెళ్తున్నారు గవర్నమెంట్ తో మాట్లాడి. సో అట్లాగే మనందరి సమస్యలు సంజయానికి తెలుసు, ఇక్కడ ఏ సమస్య ఉంది ఏ వార్డులో అని చెప్పేసి అన్ని వార్డులో ఇలాగే సమస్యలు తొందరగా తీర్చాలి, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాలి. అట్లాగే గవర్నమెంట్ అంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ కలిసి ఎప్పటికప్పుడు మరి ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు తీసుకురావడం జరుగుతుంది. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, దాదాపు 30 సంవత్సరాల సర్వీస్లో ఇంత అవగాహనతోటి మరి నిధులు తీసుకురావడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మాకు కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా తను ఇంత తొందరగా అంటే విత్ ఇన్ షార్ట్ టర్మ్లో ఇంత తీసుకురావడం అనేది జరగలేదు.
కానీ మన ఎమ్మెల్యే గారు ఆల్మోస్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక 100 కోట్లు తీసుకురావడం అనేది చాలా నిజంగా మన మున్సిపాలిటీకి గర్వకారణం. మీరందరూ కూడా ఇందులో భాగస్వామ్యం, మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక కొత్త ప్రోగ్రామ్ మనకు నక్ష అనేది ఇంతకుముందు టీపీఓ గారు చెప్పడం జరిగింది. ఈ నక్షాలు ఏంటంటే ముఖ్యంగా మన టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లును అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ అంటే ఫిజికల్గా కాకుండా నేషనల్ జియో సెటిలైట్ సర్వే ద్వారా పైనుంచి డ్రోన్స్ ద్వారా చేస్తారు. అంటే ఎంత అక్యురసీ ఉంటుంది అన్నట్టు. మనం ఏంటంటే పేపుడు వాటి వచ్చినా కానీ కొంత అటు ఇన్సూస్ చేంజ్ అయితే కావచ్చు, కానీ డ్రోన్స్ హై లెవెల్ మనకు డిఫెన్స్లో వాడే డ్రోన్స్ తీసుకొస్తారు. అవి తీసుకొచ్చేసి సర్వే టీం ఉంటుంది. ఆ సర్వే టీంలో మనకు రెవెన్యూ రికార్డులో ఆ ఇల్లు ఎవరి పేరు ఉంది ఆ అక్యురసీ ద్వారా చేసేసి మనకు డిజిటల్ పాస్బుక్లు ఇస్తారు. పాస్బుక్లు అంటే మన ల్యాండ్కు ఏదైతే టైటిల్ డీడ్ ఇస్తామో మీ ఇంటికి ఇప్పటి వరకు ఇక్కడున్న రెవెన్యూ రికార్డులో పేరు ఉంటుంది, లేదంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్టాంప్ పేపర్లు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ నక్ష ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి పాస్బుక్ లాగా ఒక టైటిల్ డీడ్ వస్తుంది. ప్రతి ఇంటికి ఒక టైటిల్ డీడ్ వస్తుంది. అదేవిధంగా మన పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఏంది, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉంది అనుకో, ఆర్టీసీ కూడా నీకు బస్ స్టాండ్ ఎంత ఏరియా ఉంది, డిపో ఎంత ఏరియా ఉంది, మున్సిపాలిటీ సంబంధించి పార్క్స్ ఎక్కడ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఎక్కడ ఉన్నాయి, రోడ్స్ మనవి కాబట్టి రోడ్స్ ఎక్కడ ఎంత వెడల్పు ఉన్నది, ఇవన్నిటికి కూడా ప్రత్యేకంగా ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఆ ఐడి నెంబర్ ద్వారా ప్రాపర్టీస్ ఎవరి అనేది తెలిసిపోతుంది. తర్వాత మనం సర్వే చేసినప్పుడు మీరు అన్నట్టు కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఇంతకుముందు దేవేంద్ర నాయక్ చెప్పినట్టు మరి ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చింది, తర్వాత చేంజెస్ అయినాయి, అవి అనేది అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఫైనల్ చేస్తారు. అది ఒరిజినల్ ఎవరికి చెంది. గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి ప్రెసిడెంట్ కూడా పార్టీలకు అతీతంగా ఎట్లయితే వాళ్ళక్కడ అపాయింట్మెంట్ తీసుకొని నన్ను తీసుకెళ్ళిందో, నేను ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని గౌరవ పార్లమెంట్ సభ్యులు తీసుకొని వెళ్ళడం, చర్చించడం, వారు వెంటనే ఆ రోజు వారి ఆఫీస్లో మీటింగ్ నడుస్తూ ఉంది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు నేను చెప్తానని చెప్పి వారు చెప్పారు. సో అది కొంత చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనకు తెలుసు స్వచ్ఛ భారత్ విషయంలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కింద నేను ఇప్పటికే ఎస్సీ పబ్లిక్ హెల్త్ తో మాట్లాడిన మా తమ్ముడు శివకేశ్వర బాబు కూడా సీనియర్ కౌన్సిలర్, వారు కూడా ఈ ఇంజనీర్స్ తో సంబంధాలని సత్సంబంధాలని మనం మాట్లాడడం జరిగింది ఎస్సీ గారు. సో 2 ఎస్టీపీలు ప్రపోజ్ చేసినట్టు తెలిసి నేను 2 కాదు, మనకు చుట్టూ 5 చెరువులు ఉన్నాయి. చింతపట్ట చెరువు, ముప్పాల చెరువు, మోతి చెరువు, కల్లపల్లి చెరువుతో పాటు మిగిలిన చెరువులు కూడా మనం కలుపుకున్నాం. ఇంకా చిన్న గుంటలు ఉంటాయి. సో అవన్నీ కూడా మనకు అర్బనైజేషన్ అవుతుంది. 5 కూడా కావాలని చెప్పి నేను రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మన పట్టణం విషయం వరకు. అలాగే పట్టణానికి దగ్గర మీరు అన్నట్టు కేంద్రీయ విద్యాలయ జిల్లా కేంద్రానికి మంజూరు ఇప్పించారు. నవోదయ ప్రయత్నం జరుగుతుంది. ఏకలవ్య పాఠశాల ఒకటే విద్యాసాగరరావు గారు కేంద్రం అంటున్నప్పుడు మరిమల్లో జరిగింది. అది మీ అందరూ కూడా అప్పుడప్పుడు మీటింగ్లో చెప్తా ఉంటారు. దానికి ముఖ్యమైన స్థానం అంతా మా అల్లుడు వాళ్ళు ఇచ్చారని చెప్పి ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం, ఎందుకంటే రైతు కుటుంబాలకు వచ్చిన వాళ్ళు ఉన్నాం, మా ప్రేమపైన అందరూ కూడా చాలా మంది. సో కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఇవ్వాలని చెప్పుకోవడం. ఎందుకంటే కృషి విజ్ఞాన కేంద్రం ఒకటి ఎప్పుడో అక్కడ కమలాపూర్ దగ్గర ఏర్పాటు చేశారు జనార్దన్ రెడ్డి గారు అని, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే అప్పుడు. ఇంకోటి రుద్రూరు అని బాన్స్వాడ దగ్గర, ఇక్కడ మన ప్రాంతంలో లేదు. సో వ్యవసాయ రీసెర్చ్ ఉంది కానీ హార్టికల్చర్ రీసెర్చ్ లేదు. దాని విషయంలో మనం కోరడం జరిగింది. ఈ రకంగా మొన్న వెళ్ళిన సందర్భంలో వివిధ కస్తూర్బా స్కూల్స్ కావచ్చు అవన్నీ చేసిన పట్టణానికి సంబంధించి మాత్రం ముఖ్యంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ, ఎందుకంటే మన అందరూ కూడా వస్తాయి. సిఆర్ గారు మన న్యాయవాది హరి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సోదరి చైర్పర్సన్ గారు, ఇంకా మిగతా మన పొట్టరాజు లేరు, ఇవన్నీ వాటికి వచ్చే అంత పెద్ద రోడ్డు కూడా సరైన డ్రైనేజ్ లేదని మీకు చెప్తాను. ఇవన్నీ చేయాలంటే లక్షల పనులు కావు, కోట్లని ऐसे ही कंचनाला अच्छा करना बोल के वहाँ से भी అట్లనే జాంబాగ్ కావాలని చెప్పి సోదరి పద్మ వాళ్ళందరూ కూడా కొడుతున్నారు. ప్రతి కాడ కూడా ఇలాంటి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. కిలగడ్డ కడికలు పెడితే అదంతా కూడా జీవన్ గారు మీరు ఎవరు కూడా చెప్పినని చెప్పి తెలిసి చిన్నకుండా వచ్చని చెప్పి ఇలా వైస్ చైర్మన్ గారు కొత్తగా జ్ఞాపకం చేసినట్టు చెప్పి, అంటే ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పరంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ పట్టణాన్ని రాజకీయాలు మన ఎలక్షన్ అప్పుడు అవన్నీ నడుస్తూ ఉంటాయి. స్థానిక సంస్థలే వచ్చినాడు అప్పుడు 5-6 రోజులు నడుస్తాయి. కానీ మిగతా
360 రోజులు అయితే మన అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి తప్పకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక అడుగు ముందరికి వేయడం జరిగింది. ఏ పని కూడా రాత్రి కాదు. ఒక పని మొదలు పెట్టామంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఎట్లయితే ఇవాళ మనం కూర్చున్న ఆఫీస్ కావచ్చు, అంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు ఆఫీస్లో గుణపెక్కలు ఇవ్వాలి ఉంటుంది. ఐడిఎస్ఎఫ్టీ ఫండ్స్ అని చెప్పి కీర్తి చేసులు జువాడి చొక్కారావు గారు ఎంపీగా ఉన్నప్పుడు మా దుర్గానగర్ చేస్తూ ఆరపల్లి మోహన్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇవాళ ఆ డబ్బులతోటే ఇది కావచ్చు, మున్సిపల్ కాంప్లెక్స్, అంగడి గద్దెలు, టౌన్ హాల్ కొన్ని నిర్మాణం జరిగింది. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. 42 మంది ఆఫీసర్లు వచ్చారు, కూడా కూర్చోవడానికి స్థలం లేదు. మనం మాట్లాడేటప్పుడు కూడా మీ అందరూ అనుమతితో మరి మీరందరూ అనుమతిస్తే ఆలోచించుకుని, ఎందుకంటే పైనంతా ఖాళీగా ఉంటాం. సో దీనికి అనుబంధం ఉంది, తప్పకుండా చేసుకోవాలి. మున్సిపల్ ఆఫీస్ మాత్రం ఈ రోజు కాదు రేపైనా కానీ అందరూ ఆలోచించండి. జగిత్యాల పట్టణం ఒకటేదికి అభివృద్ధి చెందుతుంది. అటే చదువుకుంటా పోతే నాకు పెద్ద నష్టమే లేదు. ఇంకా కొద్దిగా దగ్గర పోతే నాకే మంచిగా భూమి జాగ్రత్త, నా ఇల్లు కూడా అనే ఉంది. కానీ ఈ ప్రాంతం కూడా మంచిగా ఉండాలి. కాబట్టి మున్సిపల్ ఆఫీస్ ఇట్టే ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ మన రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి ప్రెసిడెంట్ ఒక్కొక్క పార్టీలకు అతీతంగా ఎట్లయితే వారక్కడ అపాయింట్మెంట్ తీసుకొని నన్ను తీసుకెళ్ళిందో, నేను ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని గౌరవ పార్లమెంట్ సభ్యులు తీసుకొని వెళ్ళడం, చర్చించడం, వారు వెంటనే ఆ రోజు వారి ఆఫీస్లో మీటింగ్ నడుస్తూ ఉండేది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు నేను చెప్తానని చెప్పి వారు చెప్పారు. సో అది కొంత చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనకు తెలుసు స్వచ్ఛ భారత్ విషయంలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కింద నేను ఇప్పటికే ఎస్సీ పబ్లిక్ హెల్త్ తో మాట్లాడిన మా తమ్ముడు శివకేశ్వర బాబు కూడా సీనియర్ కౌన్సిలర్, వారు కూడా ఈ ఇంజనీర్స్ తో సంబంధాలని సత్సంబంధాలని మనం మాట్లాడడం జరిగింది ఎస్సీ గారు. సో 2 ఎస్టీపీలు ప్రపోజ్ చేసినట్టు తెలిసి నేను 2 కాదు, మనకు చుట్టూ 5 చెరువులు ఉన్నాయి. చింతపూట చెరువు, ముప్పాల చెరువు, మోతి చెరువు, కల్లపల్లి చెరువుతో పాటు మిగిలిన చెరువులు కూడా మనం కలపడం అనుకోం. ఇంకా చిన్న గుంటలు ఉంటాయి. సో అవన్నీ కూడా మనకు అర్బనైజేషన్ అవుతుంది. 5 కూడా కావాలని చెప్పి నేను రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మన పట్టణం విషయం వరకు. అలాగే పట్టణానికి దగ్గర మీరు అన్నట్టు కేంద్రీయ విద్యాలయ జిల్లా కేంద్రానికి మంజూరు ఇప్పించారు. నవోదయ ప్రయత్నం జరుగుతుంది. ఏకలవ్య పాఠశాల ఒకటే విద్యాసాగరరావు గారు కేంద్రం ఉంటున్నప్పుడు మరిమల్లో జరిగింది. అది మీ అందరూ కూడా అప్పుడప్పుడు మీటింగ్లో చెప్తా ఉంటారు. దానికి ముఖ్యమైన స్థానం అంతా మా అల్లుడు వాళ్ళు ఇచ్చారని చెప్పి ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం, ఎందుకంటే రైతు కుటుంబాలకు వచ్చిన వాళ్ళు ఉన్నాం, మా ప్రేమపైన అందరూ కూడా చాలా మంది. సో కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఇవ్వాలని చెప్పుకోవడం. ఎందుకంటే కృషి విజ్ఞాన కేంద్రం ఒకటి ఎప్పుడో అక్కడ కమలాపూర్ దగ్గర ఏర్పాటు చేసేందుకు జనార్దన్ రెడ్డి గారు అని ఇక్కడ ఎమ్మెల్యే ఉంది. అప్పుడు ఇంకోటి ఉద్దూరు అని బాన్స్వాడ దగ్గర, ఇక్కడ మన ప్రాంతంలో లేదు. సో వ్యవసాయ రీసెర్చ్ ఉంది కానీ హార్టికల్చర్ రీసెర్చ్ లేదు. దాని విషయంలో మనం కోరడం జరిగింది. ఈ రకంగా మొన్న వెళ్ళిన సందర్భంలో వివిధ కస్తూర్బా స్కూల్స్ కావచ్చు అవన్నీ చేసి, పట్టణానికి సంబంధించి మాత్రం ముఖ్యంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ, ఎందుకంటే మనందరూ కూడా వస్తాయి. శ్రీహరి గారు మన న్యాయవాది హరి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సోదరి చైర్పర్సన్ గారు, ఇంకా మిగతా మన పుట్టరాజు లేరు, ఇవన్నీ వాటికి వచ్చే అంత పెద్ద రోడ్డు కూడా సరైన డ్రైనేజ్ లేదని మీకు చెప్తాను. ఇవన్నీ చేయాలంటే లక్షల పనులు కావు, కోట్లనే ऐसे ही कंचनाला अच्छा करना बोल के वहाँ से भी అట్లనే జాంబాగ్ కావాలని చెప్పి సోదరి పద్మ వాళ్ళందరూ కూడా కొడుతున్నారు. ప్రతి కాడ కూడా ఇలాంటి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. కిలగడ్డ కడికలు పెడితే అదంతా కూడా జీవన్ గారు మీరు ఎవరు కూడా చెప్పిన చెప్పి తెలిసి చిన్నకుంట నుంచి అని చెప్పి ఇలా వైస్ చైర్మన్ గారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసినట్టు చెప్పి, అంటే ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పరంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ పట్టణాన్ని రాజకీయాలు మళ్ళీ ఎలక్షన్ అప్పుడు అవన్నీ నడుస్తూ ఉంటాయి. స్థానిక సంస్థలే వచ్చినాడు అప్పుడు 5-6 రోజులు నడుస్తాయి. కానీ మిగతా 360 రోజులు అయితే మన అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి తప్పకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక అడుగు ముందరికి వేయడం జరిగింది. ఏ పని కూడా రాత్రి కాదు. ఒక పని మొదలు పెట్టామంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఎట్లయితే ఇవాళ మనం కూర్చున్న ఆఫీస్ కావచ్చు, అంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు ఆఫీస్లో గుణపెక్కలు ఇవ్వాలి ఉంటుంది. ఐడిఎస్ఎఫ్టీ ఫండ్స్ అని చెప్పి కీర్తి చేసులు జువాడి చొక్కారావు గారు ఎంపీగా ఉన్నప్పుడు మా దుర్గానగర్ చేస్తూ ఆరపల్లి మోహన్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
ఇవి ఆ డబ్బులతోటే ఇది కావచ్చు, మున్సిపల్ కాంప్లెక్స్, అంగడి గద్దెలు, టౌన్ హాల్ కొన్ని నిర్మాణం జరిగింది. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. 42 మంది ఆఫీసర్లు వచ్చారు, కూడా కూర్చోవడానికి స్థలం లేదు. మనం మాట్లాడేటప్పుడు కూడా మీ అందరూ అనుమతితో, మరి మీరు అందరూ అనుమతిస్తే ఆలోచించుకుంటే, ఎందుకంటే పైనంతా ఖాళీగా ఉన్నాం. సో దీనికి అనుబంధం ఉంది, తప్పకుండా చేసుకోవాలి. మున్సిపల్ ఆఫీస్ మాత్రం ఈ రోజు కాదు రేపైనా కానీ అందరూ ఆలోచించండి. జగిత్యాల పట్టణం ఒకటేది అభివృద్ధి చెందుతాం, అటే చదువుకుంటా పోతే నాకు పెద్ద నష్టమే లేదు. ఇంకా కొద్దిగా దగ్గర పోతే నాకే మంచిగా భూమి జాగాలి, నా ఇల్లు కూడా అనే ఉంది. కానీ ఈ ప్రాంతం కూడా మంచిగా ఉండాలి. కాబట్టి మున్సిపల్ ఆఫీస్ ఇట్టే ఉంటుంది, ఆటోమేటిక్గా పడింట అధ్యక్షుడు అవుతుంది. సో అవి టౌన్ మనం చేసి కొత్త జీవో నేను జూన్ 27 నాడు అనుకుంటా, 28 నాడు కొత్త జీవో 14 కోట్ల ఒకటి, 18 కోట్ల ఒకటి తీసుకురావడం జరిగింది. దాంతో పనులు జరుగుతుంది. కొంతవరకు అయితే శుభవార్తనే, ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ కూడా మనం ఒక మోస్తరుగా కూడా మెయిన్ డ్రైన్ కూడా టీఆర్ నగర్లో మొన్న కొత్తగా చాందీ నాయక్ గెలిచిన తర్వాతనే మెయిన్ డ్రైన్ లేదు, అసలు మెయిన్ డ్రైన్ లేకుండా అక్కడ అట్లీస్ట్ మెయిన్ డ్రైన్ వెళ్ళిపోతుంది. సైడ్ డ్రైన్స్ కూడా దాదాపు అయిపోతుంది. నా వరకు ఇంత దృష్టి పెట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని రోడ్స్ ఇచ్చిన రూరల్ కాబట్టి, సో అది మర్జీ చేసేందుకు పోయినసారి తీర్మానం ఇచ్చారు. అది నేను మొన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీ అందరూ కూడా తెలవాలి. మీరు ఇంకా పెద్దలకి నాయకులు చెప్పచ్చు. ఇవ్వడం జరిగింది, కొద్దిగా లేట్ అయింది. మొన్న అసెంబ్లీ కంటే ముందు క్యాబినెట్ మీటింగ్ ముందు ఇచ్చుంటే అయ్యో చేసేస్తుందని చెప్పి ఎంపీ గారు ముందే అన్నారు. ఇది అలీపూర్ మండలము, జగిత్యాల మండలం కూడా మీకు తెలుసుగా, అప్పుడు తొందరగా 5 గ్రామాలు తోటి అయింది. అవి ఈ 3 విషయాలు అవి చేస్తుంటారు. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో పెడతారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదొకటి సమస్య ఉన్నది. మరి డబ్బులు మనకు ఆపుకోవాలి, దానికోసం గజ్జి చేసినకైనా కానీ ప్రపోజల్ చేసుకోకపోతే చాలా ఇబ్బందిగా మారుతుంది. వాటర్ అనేది సెప్టిక్ ట్యాంకులు అటు ఇటు వెళ్తుంది, కరెంటు దాదాపు అయిపోయింది. సో ఇక వాటర్ ఒకటి మనం చూసుకోవాలి అని చెప్పి మీ అందరూ కూడా సందర్భంగా